ఒకసారి ఒక చిన్న గ్రామంలో రాము అనే కూలి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు బండు. బండు చాలా ఆలస్యం గాడిద. ఎంతటి పని ఇచ్చినా దానిని చేయాలనే మనసుండదు. రోజంతా దూరంగా నిల్చుండి చెట్లు కింద నిద్రపోతూ కాలం గడిపేది. రాము ప్రతిరోజు కూరగాయలు, గింజలు వంటివి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేవాడు. బండు వాటిని మోసిపోవాల్సి ఉండేది. కానీ బండు ఎప్పుడు ఏదో ఊతో పనులు తప్పించుకునే ప్రయత్నం చేసేది. ఒక్కరోజు రాము చాలా బరువైన సామాన్ను మోసించేందుకు బండును రెడీ చేశాడు. కాని బండు అడుగు ముందుకేసేలా లేదు. నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నాడు బండు. రోజుకు అబద్ధం చెప్పి పని చేయకుండా తప్పించుకునేలా చూశాడు. ఒక రోజు రాము తలుచుకున్నాడు, ఈ గాడిద పని చేయడం లేదు, నేనెందుకు దీన్ని పోషించాలి అంటూ బండును తీసుకుని అటవికి తీసుకెళ్లాడు. అక్కడ వదిలేసి వచ్చేశాడు. బండు ఇప్పుడు ఒంటరిగా అటవీ మధ్యలో పడిపోయింది. ఆ గాడిద కొంతసేపు ఆనందించింది. ఇక్కడ పని లేదు. కానీ కొద్ది రోజుల్లో బండుకు ఆకలి వేయడం మొదలైంది. చుట్టూ తినే పదార్థాలు ఏమీ లేవు. ఎండ, వేడి, చలిలో అది తట్టుకోలేకపోయింది. ఎవరూ దానికి దారిని చూపలేదు. ఎటు వెళ్లాలో తెలీదు. అప్పుడు బండుకు నిజంగా తన తప్పు అర్థమైంది. నాకు పనిచేయడం అంటే అసహ్యం, కాని రాము నా కోసం అన్నీ చేశాడు. నన్ను చూసుకున్నాడు. నేను మాత్రం పనిగా లేకుండా మోసగించాను అని భావించింది. తర్వాత రోజు రాము అటవీకి తిరిగి వచ్చాడు. ఎందుకంటే తన మనస్సు బండును గుర్తుపెట్టి బాధపడింది. బండును చూసిన వెంటనే అది పరుగెత్తుకుంటూ వచ్చి రాము పాదాల దగ్గర కూర్చుంది. రాము ఆశ్చర్యపోయాడు. బండు మారిపోయింది. ఇప్పటినుంచి బండు రోజు శ్రమించి పని చేసింది. ఎటువంటి మోసాలు లేకుండా ఆత్మీయంగా రాముతో కలిసి ఉండింది. రాము కూడా చాలా సంతోషపడ్డాడు. కథలోని నీతి ఏమిటంటే ఆలస్యం మన జీవితాన్ని పాడు చేస్తుంది. పని చేయకపోతే మనం మన జీవితాన్నే నాశనం చేసుకుంటాం. నిజమైన ఆనందం శ్రమలోనే ఉంటుంది.